హైకోర్టు ఎన్నిసార్లు అక్షింతలు వేసినా, హైకోర్టు ఎన్నిసార్లు ఆగ్రహాన్ని ప్రదర్శించిన ఆంధ్రప్రదేశ్ పోలీసులు మాత్రం సోషల్ మీడియా పోస్టుల మీద అరెస్టుల పర్వాన్ని మాత్రం ఆపడం లేదు. చివరికి హైకోర్టు మెజిస్ట్రేట్లకు ఒక ప్రత్యేక సర్క్యులర్ జారీ చేసి 41A నోటీస్ ఇచ్చి పంపించాల్సిన కేసులలో కూడా రిమాండ్లు విధిస్తున్నారేంటి అని అంతకుముందు ఆక్షేపించింది బ్రెయిన్ మోకాల్లో ఉంటుందా ఏంటి అని. తర్వాత ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఆ తర్వాత పోలీసులు నిజంగానే వాళ్ళు ఏదో ఒక ట్రైల్ వేసినట్లే సోషల్ మీడియా పోస్టుల మీద అరెస్ట్ చేస్తారు, ఏవో ఒక విచ్చలవిడి సెక్షన్లు పెడతారు. కొందరు మెజిస్ట్రేట్లు వాటిని అలో చేసి రిమాండ్ పంపించకపోతారని ఇప్పటికీ ఒకరిద్దరు అట్లా పంపించుకుంటూ పోతున్నారు. మరి కొందరు అయితే ప్రత్యేకంగా హైకోర్టు స్పెషల్ సర్క్యులర్లు కూడా ఉన్నాయి కాబట్టి ఈ పోస్టుల మీద అరెస్ట్లు ఏంటి అని చెప్పి పోలీసుల మీద సీరియస్ మొట్టికాయలేసి 41A నోటీసులు ఇచ్చి పంపించేయాలని చెప్పి చెబుతూ ఉన్నారు. తాజాగా కూడా చూసాం, కడపకు సంబంధించినటువంటి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బష్ వాళ్ళ పిఏ ఖాజాను హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. దేనికోసం అరెస్ట్ చేశారు? కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి కొందరు మహిళలు చూశాంగా చాలా దారుణమైన పదజాలంతో విరుచుకుపడ్డారు ఆ మేడం మీద. టీడీపీ మహిళలే. అయితే వాళ్ళు విరుచుకుపడ్డటువంటి వీడియోను ఈ డిప్యూటీ సీఎం వాళ్ళ పిఏ షేర్ చేశారు. అందుకని చెప్పి ఆయన మీద కేసు పెట్టారు. హైదరాబాద్ అరెస్ట్ చేసి కడప మేజిస్ట్రేట్ దగ్గరికి తీసుకెళ్లారు. మేజిస్ట్రేట్ దీని మీద కేసు ఏంటి, మళ్ళీ మీరు రిమాండ్ కోరుతారా మా దగ్గరికి వచ్చి? 41A నోటీస్ ఇచ్చి పంపించకుండా మళ్ళీ అరెస్ట్ చేసి మా దగ్గరికి తీసుకొచ్చి రిమాండ్ అంటారు ఏంది? ఎన్నిసార్లు చెప్పాలి మీకు అని చెప్పి ఆయన వదిలేయండి, 41A నోటీస్ ఇచ్చి అని చెప్పి పంపించేశారు. పోలీసుల మీద సీరియస్ అయ్యి ఎవరైతే మహిళలు తిట్టారో టీడీపీ మహిళలు వాళ్ళ మీద కేసులు లేవు. వాళ్ళు తిట్టినటువంటి వీడియోని షేర్ చేశారని చెప్పి ఈయన మీద కేసు పెట్టారు. చూడండి ఎంత అద్భుతంగా పనిచేస్తారు. తిట్టిన వాళ్ళ మీద కేసులు లేవు, వాళ్ళు తిట్టారని చెప్పి ఆ వీడియో షేర్ చేసినందుకు ఈయన మీద కేసులు పెట్టారట. భలే గమ్మత్తుగా ఉంటుంది కదా.